యెరూషలేము దేవాలయం కూలగొట్టేశారు, ప్రాకారం పడగొట్టబడింది, ఇది ఇంత మరి యూదులను కొనిపోయారు అనేటటువంటి మాట ఎప్పుడైతే విన్నాడో అప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే నెహెమ్యా గారి యొక్క దిద్దుబాటు అన్నారనమాట. దేనికి పేరు పెట్టారు దైవజనులు దేవదాసయ్య గారు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, ఏం చేశాడు ఆయన, ఎంతో వేదన అయిపోయిందనమాట. యెరూషలేము పట్టబడింది అనేటువంటి మాట మరి ఆయనకి వినబడినప్పుడు ఆయన ఏం చేశాడని కూర్చున్నాడట, ఏడ్చాడట. కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేతని. ఇది విజ్ఞాపన పరుడై ఉన్నాడు. నేను బాగానే ఉన్నాను, రాజుగారి దగ్గర సకల సౌకర్యాలు పొందుతున్నాను, రాజుగారు తినే తిండి తింటున్నాను, రాజుగారు తాగే పానీయం తాగుతున్నాను, నేను చాలా సౌఖ్యంగా ఉన్నాను, ఇంకా వాళ్ళ కూడా నాకెందుకు అనుకునేటువంటి మాట ఆయన దగ్గర లేదు. అందుకే భక్తి కలిగినటువంటి వాడు ఈ 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక దైవ భక్తి కలిగినటువంటి వాడు కనుక దైవ భక్తి నిత్యము కూడా మనలో ఉండాలి. ప్రతి వ్యక్తిలోనూ కూడా దైవమును గురించినటువంటి భక్తి, దైవమును గురించినటువంటి ఆలోచన మనము చేయవలసినటువంటి వారమే. దేవుడు ఏం చెప్పాడు, నేను ఏం చేస్తున్నానని ఆలోచన చేసుకోవాలి. మనం చేస్తున్నామా లేదా. అందుకే తక్కెడలో త్రాసు అన్నారు. త్రాసు అంటే తక్కెడ. ఈ తక్కెడంటే మనం వస్తువులు కొనుక్కునేటప్పుడు తక్కెడలో తూస్తూ ఉంటారు కనుక కేజీ కావాలంటే కేజీ వస్తువు మనకిస్తారు కనుక ఆ తక్కెడలో మన యొక్క భక్తి ఏ విధంగా ఉంది, పైకి తేలిపోతున్నామా, సరిపోయేటట్లుగా సరితోగగలిగామా దేవుని యొక్క విషయాల్లోనూ అనే ఆలోచన అనమాట. అందుకే ఈ 1వ అధ్యాయంలో నెహెమ్యా గారు దిద్దుబాటు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేతని. తన ప్రజల కొరకు, తన కుటుంబ బిడ్డల కొరకు. మనం ఇప్పుడు ఉన్నామంటే ఇప్పుడు ఈయన బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరి మనం ఎంత గొప్ప వంశములో జన్మించినప్పటికీ కూడా మన చుట్టూ మన కుటుంబం ఉంటుంది, మన చుట్టూ మన యొక్క అత్తింటి పుట్టింటి బిడ్డలందరూ కూడా ఉంటారు. మన యొక్క చుట్టూ మన సరౌండింగ్స్లో కూడా మనకి ఏముంటుందంటే మనకు కావాల్సిన వారు ఉంటారు, మన రక్త సంబంధులు ఉంటారు, మనం అనుకున్న మన అభిమానులు ఉంటారు కనుక వాళ్ళందరి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుకే ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప అంశం అన్నమాట. నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది అనుకుని కూర్చుంటే కుదరదు కనుక మన చుట్టుపక్కల మనకు కావాల్సినటువంటి వారందరూ కూడా అందరూ రక్షించబడ్డారా అనేటువంటి ఆలోచన కావాలి. అందుకే నా గ్రామంలో అందరూ కూడా రక్షించబడ్డారా లేదా, నా దేశము బాగుపడాలి, నా గ్రామం బాగుపడాలి, నా సంఘం బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి. ఇంకా అగ్నికి మరియు తావివ్వడానికి వీలేదు, ఉగ్రతకు తావివ్వడానికి వీలేదు. ఆయన దేవుడు వచ్చేటటువంటి సమయానికి నా బిడ్డలందరూ కూడా రక్షణ తీసుకున్నారా లేదా అనేటటువంటి ఆలోచన మనం కలిగి ఉండవలసినటువంటి వారమైన. నా గృహస్థులందరూ కూడా రక్షణ పొందారు అనే సంతోషం కంటే ఇంకే సంతోషం మనకి ఎక్కువై ఉంటుంది. కనుక గృహంలో ఉండేటటువంటి నా భర్త, నా భార్య, నా పిల్లలు, మరి అత్తంటి పుట్టింటి బిడ్డలందరూ కూడా రక్షణలోనికి వచ్చారు, చాలు ప్రభువా, ఇంకా వీరిని 2వ రాకడకు నువ్వు ఆయత్తపరుచుకో. ఇంకా వీళ్ళు నా కుటుంబమే కాదు, నా సంఘ బిడ్డలందరూ కూడా, అంతేకాదు నా గ్రామస్తులు కూడా, అంతేకాదు నా దేశస్తులు కూడా. నా దేశమే నీ కొరకు ప్రయాసపడాలి, రక్షణలోనికి రావాలి, 2వ రాకడకు ఆయత్తపరచబడాలి. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరో కూడా మరి 2వ రాకడకు ఆయత్తపరచబడకుండా ఉండడానికి వీలు లేదని మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పలేము, కానీ మనము ప్రార్థన చేయగలము. కనుక కొండల్లోనూ, లోయల్లోనూ, గనుల్లోనూ ఇంక ఎక్కడెక్కడ బిడ్డలైతే ఉన్నారో వారందరూ కూడా రక్షణ వార్త అందాలి ముందుగా, ఆ తర్వాత 2వ రాకడ వర్తమానం అందాలి. ఇదే మన ప్రయాస. మన యొక్క కన్ను చూడదు ఆ ప్రాంతాలు ఉన్నాయని తెలుసు, ఇన్ని దేశాలు ఉన్నాయని, ఇన్ని లోయలు ఉన్నాయి, ఇన్ని ఖండాలు ఉన్నాయని మనకు తెలుసు, ఆయా ఖండాల్లో ప్రజలు నివాసం చేస్తున్నారని కూడా మనకు తెలుసు. కనుక అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించడానికి వీలేదు దేవుని యొక్క ఉద్దేశం. ఆ భారమే నీ మీద నా మీద కూడా పెట్టారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా రక్షణలోనికి రావాలనేటువంటి తలంపు. వారు పాడైపోతున్నారని తెలిస్తే వారి నిమిత్తం మనం ప్రార్థన చేయవలసినటువంటి పూచి మనకుంది. దైవజనుల దేవదాసయ్య గారు చెప్పారు ఏమేనంటే, నీకు దారిలో వెళుతున్నప్పుడు కానీ లేకపోతే నువ్వు కూర్చుంటే ఏ విషయం అని విన్నప్పుడు కానీ వారికి బాగాలేదని, వారు హాస్పిటల్ తీసుకెళ్లారని, వారికి ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు నీకు తెలిస్తే అప్పుడే చిన్న ప్రార్థన మనసులో చేసే, ప్రభు ఆ బిడ్డకు ఆరోగ్యం, ఆ బిడ్డకు ఆ చిక్కుల్లో నుంచి విడుదల కలిగించు అని. అలాంటి ప్రార్థన మనకు దేవుడు నేర్పించారు. అదే నెహెమ్యా గారు మనకు నేర్పించేటటువంటి దిద్దుబాటు అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. ఈ దిద్దుబాటును గురించినటువంటి విషయము దేవుడు మనకి ఈ నెహెమ్యా గారి ద్వారా అనేక మంది ఉన్నారు బైబిల్లో, కానీ ఇప్పుడు మనం ఏంటంటే దిద్దుబాటు పండుగలో నెహెమ్యా గారిని
గురించి దైవజనులు మనకు చెప్పినటువంటి మాటలను బట్టి మీకు నేను తెలియజేస్తున్నాను. ఈయన ఎవరో యోధా రాజవంశములో జన్మించినటువంటి వాడు, యూదుడైనటువంటి వాడు కనుక పారసీక దేశములో మరి చక్రవర్తి అయినటువంటి అర్థహస్త సన్నిధిలో ఇతడు పానదాయకుడు. పానాన్ని ఇచ్చేవాడు. పానం అంటే జ్యూసులు లాంటివి, వాటర్ కానీ జ్యూసులు కానీ టీలు కానీ ఇవి తాగేటటువంటి విషయం అనమాట. ద్రవ పదార్థాలు ఇచ్చేటువంటి వాడు అన్నాడు. కనుక నెమ్మది కలిగినటువంటి జీవితమే జీవిస్తూ ఉన్నాడు. అక్కడికి ఏ విధమైనటువంటి కష్టం లేదు. అతని సకల సౌకర్యాలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి వాడికి ఇప్పుడు ఆ దేశం నుంచి యోధా దేశం నుంచి వచ్చినటువంటి ఒకరి ద్వారా విషయం తెలిసింది ఏమనంటే మరి పట్టణం కొల్లగొట్టబడింది, ప్రాకారం కూల్చివేయబడింది, ప్రజలను ఇదిగో కొంతమందిని ఇలాగా మరి బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు, కొంతమందిని చంపేశారు, కొంతమంది మాత్రం మిగిలి ఉన్నారు అనేటటువంటి మాట ఎప్పుడైతే విన్నాడో అప్పుడు ఆకాశమందలి ఏంటి ముందుగా మనం నేర్చుకోవాల్సిన నేను కూర్చుండి ఈ మాటలు వినిన వెంటనే ఇంకా ఆలస్యం చేయలేదు. అందుకే ఆలస్యం చేయడానికి వీల్లేదు. మనం ఏదైనా విషయం మనకే వచ్చినప్పుడు, మనం ఎక్కడో ఉన్నప్పుడు మన వారికి ఏదైనా జరిగిందని విషయం విన్నప్పుడు గబగబా ఇంటికి వచ్చేప్పుడు నేను ప్రార్థన గదిలోకి వెళ్ళి కూర్చుని నేను వాక్యం చదువుకుని ప్రార్థన అన్న వరకు కూడా మనం ఉండడానికి లేదు. ఆ టైం వచ్చినప్పుడు ఆ టైంలో మనం చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే నువ్వు విన్న వెంటనే మనసులో ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మన శరీర ప్రాణాత్మలు దేవుని చేతిలో ఉన్నాయి కనుక ఆయన మనవి ఎప్పుడూ కూడా వినడానికి సిద్ధంగానే ఉన్నాడు. నీ మాటలు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, స్తుతులు చేస్తావో అన్నీ కూడా అంగీకరించడానికి నీ దేవుడు నీ దగ్గరే ఉన్నాడని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకేమన్నారంటే విన్న వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా, ఆలస్యం ఎంత మాత్రం కూడా మనం చేయడానికి వీల్లేదు. ఏ విషయమైతే మనకు గుర్తుకొచ్చిందో, ఏ విషయమైతే మనకు తెలియచేయబడిందో వెంటనే దాని నిమిత్తం విడుదల నిమిత్తము ప్రార్థన చేయవలసినటువంటి వారమైన కూర్చుండా. అప్పుడు ఏంటి మోకరించినట్టుగా లేదు, కూర్చుండి ఆ కూర్చుని కూలబడిపోయాడని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన విషయం ఎప్పుడైతే విన్నాడో అతడికి ఇంకా స్థిమితము లేదు, నిలువున కృంగిపోయాడు. నిలువున కృంగిపోయి గోడ నుంచి అలా జారిపోయి కిందకి జారగలబడిపోయాడనే అర్థం చేసుకుంటున్నాను నేనైతే కనుక వెంటనే మాటలు వినిన వెంటనే హృదయం దుఃఖముతో నిండిపోయింది. ఏం చేస్తున్నాడో అతడికే తెలియకుండా ఉంది. అలాంటి పరిస్థితుల్లో అలా నిలబడి ఉన్నాడో వెంటనే కూలబడిపోయాడు. కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం, కొన్ని దినములు, దీనికి ఇంకా 3 రోజులని కానీ 20 రోజులని లేదు. ఎస్తేరు గారు అయితే 3 రోజుల, మరి దానియేలు గారు అయితే 21 రోజా, ఇలాగ ఏలియా యేస్కేలి వీరందరూ కూడా ఎన్నెన్నో దినాలు మరి ఉపవాసం చేసినటువంటి ఒక అంకె ఉంది. 40 రోజులని ఇలాంటి అంకె ఉంది. కనుక ఇక్కడైతే ఇంకా అంకె అనేటటువంటిది లేదు. ఎన్ని దినాలు కూర్చుండి అలాగే ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ సమయంలో రాజుగారికి పానీయము అందించేవారు ఎవరున్నారు? ఆ స్థానంలో ఉన్నాడు కదా. పూటకి కూడా అతడికి ఏం కావాలో గ్రహించుకోవాలి. అతడి హృదయంలో ఉండేటటువంటిది ఏం తాగాలనుకున్నాడు, జ్యూస్ తాగాలనుకున్నాడా, టీ తాగాలనుకున్నాడా, ఆ సమయంలో ఏం తాగాలనుకున్నాడా విషయాలు ఇతనికి తెలుసు కదా. ఆ ప్రకారంగా ఇస్తున్నాడు కదా. మరి కొన్ని దినములు కూర్చుండి ఉపవాసం చేశాడు అంటే ఈ కాలంలో రాజుగారికి ఎవరు అందించుంటారు? ఇతను ఒకే చోట ఉన్నాడు. కొన్ని దినములు అన్నారు. అది వారమా, 2 వారాల, నెల, 2 నెలల తెలియదు. కనుక కొన్ని దినములు అక్కడే కూలబడిపోయి ఏడుస్తూ దుఃఖముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది మనము అలవాటు చేసుకోవాల్సినటువంటి పని. అప్పుడు మరి ఇతరు చేయవలసినటువంటి కార్యక్రమాలు దేవుడు ఆ బిడ్డ పక్షంగా ఉండి అతడికి ఏం కావాలో, మరి ఇన్ని రోజులు కూడా అతడికి కావాల్సినవన్నీ తాగడానికి ఏమైనా ఎవరైనా అందించారా? ఒకవేళ ఇతని రూపంలోనే ఎవరినన్నా దేవుడు పురమాయించి అతనికి కావాల్సినవన్నీ కూడా మరి అది మనకు రాయబడలేదు, కానీ మనం జస్ట్ ఊహించుకుంటున్నాం అంతే. కనుక నీవు దేవుని యొక్క సంకల్పంలో నువ్వు ఉన్నావు కాబట్టి మరి ఆ యూదులకు కావాల్సినటువంటి విడుదల కావాలి కాబట్టి అక్కడ కోల్చబడినటువంటి ప్రాకారాలను కూడా నిలబెట్టాలి కాబట్టి ఇతడికి కొన్ని ఆలోచనలతో సతమతం అయిపోయి తను ఏమైపోతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడ కూలబడిపోయి కూర్చుండి కొన్ని దినములు ఉపవాసములో దుఃఖముతో, కనుక దుఃఖము ఏడుపుతో, అందుకే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖించి ఏడవండి అని యోవేలు గ్రంథం 2:14 మనకి ఎందుకు రాయించారు? 2:12లో అక్కడ 12 నుంచి కూడా మనం చూసినట్లయితే కనుక ఆ పాడైపోయినటువంటి పంట అంతా కూడా తిరిగి వచ్చిందని మనము చూసుకోవాల్సినటువంటి వారమైన ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో మరి పాడైపోయిన పంట, పురుగులు, మరి గొంగళి పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు, ఎన్నో పంట ఇంటికి రాకుండా కరువు తాండవిస్తూ ఉంది. పంట పండట్లేదు,
ఫలితము లేదు. ఎంతైనా ఖర్చు పెడుతున్నారు, పెట్టుబడి ఎంతైనా పెడుతున్నారు, కానీ అయితే రావట్లేదు. అందుకని చెప్పి వారు ఏం చేశారంటే, ఇప్పుడైనా సరే ఎంత పాడైపోయింది, మీరు విర్రవీగి ఉంటున్నారు. ఈ సమృద్ధిలో మీరు ఏం చేస్తున్నారు, దేవుణ్ణి మర్చిపోయి మరి మీరు ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడైనా పర్వాలేదు, ఇప్పుడు ఈ క్షణంలోనైనా సరే. అందుకే ఇప్పుడైనా మరి దేవుడికి ఇష్టమవుతానా నేను అనుకోవద్దు, ఇష్టమవుతావు. ఎందుకంటే ఆయన శాశ్వతకాల ప్రేమతో చేతులు చాపి తిరిగి రండి. మీరు ఉన్నంతకాలం నా దగ్గర ఉన్నారు, మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి రండి, మరలా తిరిగి రండి అని చెప్పి ఆయన శాశ్వతమైన ప్రేమ, మామూలు ప్రేమ కాదు, ఆయన ఒకప్పుడు నుండి ఒకప్పుడు పోయే ప్రేమ కాదు, అలాంటి శాశ్వత ప్రేమతో నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా పర్వాలేదు, తిరిగి రండి, దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి. మరలా దేశమా, ఇదిగో నీ దేశాన్ని నేను కరుణిస్తున్నాను, నీ పంట మరలా ఈ పసర పురుగులు, చీడ పురుగులు, గొంగళ పురుగులు తినేసిన పంట అంతటిని కూడా మరలా తిరిగి రెట్టింపు మీకు నీకు చేస్తున్నానని చెప్పి మనకు 3వ అధ్యాయంలో దేవుడు రాయించారు యోవేలు గ్రంథంలో. కనుక ఇప్పుడైనాను దుఃఖపడి, పాడైపోయింది ఏదో పాడైపోయింది, అయినప్పుడు కూడా దేవుడు చేయగల దేవుడు. ఆయన పాడు చేయగలడు, తిరిగి నిలబెట్టగలడు, ఆయన విరిచివేయగలడు, మరలా నాటగలడు, ఆయన పుట్టింపగలడు, బ్రతికింపగలడు, పుట్టింపగలడు, మరణింప చేయగలడు. చావు పుట్టుకలు ఆయన చేతిలోనే ఉన్నాయి. కనుక సర్వశక్తిమంతుడు దేవుడు, నీ దేవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలిగినటువంటి సర్వశక్తి ఆయనలో ఉంది. అందుకని చెప్పి యెరూషలేము దేవాలయం మళ్ళా తిరిగి నిర్మాణము, ఆ గోడలు మళ్ళా తిరిగి నిర్మాణము చేసుకునేటటువంటి విషయంలో ఆయన కూర్చుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దుఃఖముతో ప్రార్థన చేస్తూ ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన. ఇదే ఆయన చేసుకునే దిద్దుబాటు ఏంటంటే, ఆకాశమందలి దేవుని విజ్ఞాపన. ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవ, నువ్వు భయంకరుడమైనటువంటి దేవుడవు. మేము మీ పట్ల భక్తిగా ఉంటే మా మీద ఒక కనికరం కురిపించే దేవుడవైనావు. ఏదైనా చెడు లక్షణాలు మాలో ఉంటే కనుక భయంకరంగా శిక్షించే దేవుడవైనావు. భయంకరుడమైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరిచే దేవుడవైనావు. ఒకవేళ మేము నీతో ప్రేమగా ఉన్నప్పుడు, భక్తి జీవితంలో ఉన్నప్పుడు ఎలాగైనా ప్రేమిస్తాం మమ్మల్ని, నీ ఆజ్ఞలు మేము పాటించినప్పుడు. కానీ ఒకవేళ తప్పిపోతే కనుక మమ్మల్ని ఏం చేసే దేవుడవో తెలుసా, మమ్మల్ని కటాక్షించి నీ ఆజ్ఞలను అనుసరించినడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరిచే దేవుడవై ఉన్నావు. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించము. కనుక ఇశ్రాయేలు పక్షముగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. భయంకరమైనటువంటి దేవుడు అయినప్పటికీ కూడా నీ ఆజ్ఞల జోలికి మళ్ళా వచ్చి నీ ఆజ్ఞలను పాటించి నీ మార్గంలో నడవడం అనేటటువంటిది, ఆ విద్య ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో మరలా నన్ను కటాక్షించే దేవుడవై ఉన్నావు, నన్ను దీవించే దేవుడు, నన్ను క్షమించే దేవుడు అయి ఉన్నావు, నాకు మరలా పూర్వస్థితిని మరలా నాకు అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడు అయి ఉన్నావు అని తెలుసును కనుక. అందుకే చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి దేవుడిని అడుగుతున్నాడు అనమాట. ఇలాగా మరి శాసించగలమా మనము? ఏంటన్నారంటే, నీవు మమ్మల్ని క్షమించి చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధి దివారాత్రి నీ దోసలైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించము. నేను ఇశ్రాయేలు పక్షంగా చేస్తున్న అందుకే మన పితరుల గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళ పాపాలు మరి వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయో తెలియదు, వాళ్ళని క్షమించి వాళ్ళ ఆత్మలకు రక్షణ నాయన నీ ఒడిలో కూర్చోబెట్టుకో తండ్రి అని అడగవలసిన వారమైనా. ఇంకా ఒకవేళ భూమి మీద ఉండి తప్పులు చేస్తూ ఉండేటువంటి వారు ఉంటే కనుక వారిని గురించి కూడా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. నా ప్రార్థన నీకు విరుద్ధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచును. అందుకే 7 తరాల వారి యొక్క పాపాన్ని ఒప్పుకోండి ఒక పాస్టర్ గారు చెప్తూ ఉండేవారు. 7 తరాల మరి వారి యొక్క నాకు 7 తరాలు ముందున్నటువంటి వాళ్ళ పాపాలు కూడా క్షమించు ప్రభువా అని మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుతమే. మా పితరులు మేము కూడా ఎలాగున్నామంటే నీ మాట వినలేదు, నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నప్పటికీ కూడా నీ వాక్యాన్ని చేపట్టలేదు, నీ ఆజ్ఞలు చేపట్టలేదు. మేము మార్గము తప్పి తిరుగుతూ ఉండేటటువంటి దుష్టులముగా ఉన్న అసహ్యముగా నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనా మేము గైకొనకపోతే. ఇది పశ్చాత్తాపంతో కూడినటువంటి మరి ప్రార్థన. అందుకే ఆదివారాలు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. విశ్రాంతి దినము అన్నారు. ఆ విశ్రాంతి దినమే ఇప్పుడు మనకు ఆరాధన దినమైంది. ఆరాధన దినమును గౌరవించవలసినటువంటి వారమైనాం. ఆరాధన దినాన్ని గౌరవించాలి, మరి సంఘాన్ని గౌరవించాలి, ధర్మశాస్త్రాన్ని గౌరవించాలి, ప్రభు యొక్క ఆజ్ఞల కట్టలు గౌరవించాలి. గౌరవించిన వారమైతే కనుక మనము నిర్లక్ష్యం చేసే వారంగా ఉండము. భయభక్తులతో ఆదివారం ఆరాధనకు వెళ్ళాలని దైవజనులు అన్నారు. ఆయన భూమి మీద ఉండగా ఒక్క ఆదివారం కూడా మానలేదంట ఆయన.
దైవజనుల దేవదాసు గారు చాలామంది విశ్వాసులైనటువంటి వారు కూడా చెప్తారు, నా జీవితంలో ఆరాధన బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ఒక్క ఆరాధన కూడా నేను పోగొట్టుకోలేదని చెప్పినటువంటి బిడ్డలు కూడా నేను చూస్తూ ఉన్నాను. కనుక ఆరాధన అనేటటువంటిది మనము చేయవలసినటువంటి పని ఏంటంటే ఆరాధన దినమున నిర్లక్ష్యం పెట్టడానికి వెళ్ళలేదు. అప్పుడు దేవుని యొక్క సర్వాగ్యంలో కూడా మనం ఉంటామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకేమన్నారంటే ఏ పితరుల యొక్క పాపాన్ని నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నీకు విరోధముగా చేసిన పాపము ఇశ్రాయేలు కుమారుల దోషం నేను ఒప్పుకొనుచున్నాను, నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేశాను. చూడండి, ఇతన్ని విడిచిపెట్టుకోలేదు. నా పితరులందరి పాపాలు కూడా నేను ఒప్పుకుంటున్నాను, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా కుటుంబీకుల పాపాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను అనేటువంటి మాట. ఒప్పుదల, పాపపు ఒప్పుదల. ఈయన మరి దిద్దుబాటు అంటే ఏం నేర్చుకోవాలి ఇప్పుడు మనము అని ఎంత యోధా రాజ్యవంశంలో ఉన్నప్పుడు కూడా అతను అర్థహస్త రాజు కాలంలో సురక్షితమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. చీకు చింత లేదు అతనికి, ఇది లేదు అది లేదనే మాట లేదు, సకల సమృద్ధితో ఉన్నాడు. అలాంటి వాడు కూడా ఏమన్నాడంటే సహజమైన దైవభక్తి. ఇదండి మనకు రావాల్సింది ఏంటంటే సహజమైన దైవభక్తి. పుట్టినతో నాటి నుంచి కూడా సహజమైనటువంటి దైవభక్తి ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో చూసి నేర్చుకుని భక్తిగా జీవించే వాళ్ళు కూడా ఉంటారు. కనుక సహజమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి వాడు రాజుగారి కోటలో తాను సుఖముగా ఉన్నప్పటికీ కూడా అంతరంగములో పితరుల యొక్క విచారణలో ఉన్నాడు. పితరులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ గురించి విచారణ చేసేటువంటి వారై ఉన్నారు. కనుక చింత నింపుకొన్న వాడే పడగొట్టబడిన ప్రాకారం నిలువబెట్టాలి అనే నిశ్చయం కలిగినటువంటి వాడై ఉన్నాడు. అందుకే పాపాలు ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క దయ మన మీదకి రావాలంటే మనలో ఇంకా అపరిశుద్ధత ఉండడానికి వీల్లేదు. దేవుడు మన ప్రార్థన నెరవేర్పు కలిగించాలంటే మన మాట ద్వారా, చూపు ద్వారా, ఊహ ద్వారా, తలంపు ద్వారా ఏ పాపము కూడా మనకు అంటకుండా ఉంటే గనక అప్పుడు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క దీవెన మనలోనికి వస్తుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఒప్పుదల, పాపపు ఒప్పుదల చేసినటువంటి విషయం అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకేమన్నారంటే గైకొనకపోతే నీ 8వ వచనంలో నీ సేవకుడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకొని, అది ఏంటంటే మీరు అపరాధము చేసినట్ల జనంలోనికి మేము చెదరగొట్టుదును, అయితే మీరు నా వైపు తిరిగిన ఆజ్ఞలను అనుసరించి నడుచుని ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామముంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలములకు మిమ్మను రప్పించదనని. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయములో 1 నుంచి 5 వరకు మనం చూసినట్లయితే కనుక ఒకవేళ పాపం చేసి ఇతర దేశంలోకి మీరు చెదిరిపోయినప్పటికి కూడా, అంటే ఆ రాజులు వచ్చి మిమ్మల్ని కొనిపోయి చెరగొనిపోయి బానిసల లెక్కలో మిమ్మల్ని అక్కడ ఉంచినప్పుడు కూడా అక్కడుండి కూడా ప్రార్థన చేస్తే అన్నారు. ఎక్కడికి మనం చెరగొని పోయబడ్డామో అక్కడ మనము ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించి మనల్ని అక్కడి నుంచి కూడా తిరిగి నీ దేశానికి, నీ ఇంటికి తిరిగి తీసుకుని వస్తాడనేటటువంటి మాట మరి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అందుకే ఏర్పరచిన స్థలానికి మిమ్మల్ని రప్పించదని నీవు సెలవిచ్చదివు కదా దేవుడు అన్నటువంటి వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయండి, వాగ్దానాలు నమ్మండి, వాగ్దానం పట్టుకుని బొట్ల వలె నిలవండి అని బహుగా ప్రార్థన చేయడం అనేటువంటి మా పాటలో మనకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మిమ్మును గూర్చి నా నామముంచుటకు నేర్పను స్థలమునకు మిమ్మును రప్పించుదని సెలవిచ్చదు కదా. చిత్తగించము, నీవు నీ ప్రభావమును చూపి, మహాప్రభావం చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే కదా. ఎక్కడెక్కడి నుంచో కూడా విడిపించుకుని వచ్చావు కదా నువ్వు ఇంతవరకు కూడా. పాలతేనలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తానన్నావు కదా. కనుక నీ జనులు వీరే కదా, వీరు నీ జనులు, నా జనులు కదా నీ జనులు అని చెప్పినటువంటి మాటను బట్టి మరి జీవితాన్ని సమర్పణ చేసుకుని దేశ ప్రజల కొరకు సేవ చేసేటటువంటి దృఢ సంకల్పము కలిగించుకున్నటువంటి నెహెమ్యా దిద్దుబాటు అన్నారు. కనుక దిద్దుబాటు వలన అతడు చేసినటువంటి కార్యక్రమాలు మనం చూసినట్లయితే కనుక ఇంక ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మన మనసులో పెట్టుకుని దిద్దుబాటు కలిగినటువంటి వారమే, దీర్ఘాయుష్మంతులమే, దేవుని యొక్క 2వ రాకడకు ఆయత్తపరచబడేటటువంటి కృప దేవుడు మనకందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. నెహెమ్యా దిద్దుబాటు చేసుకున్నాడు. తన పాపములు, తన కుటుంబం వారి యొక్క పాపములు, తన పితరుల యొక్క పాపములు ఒప్పుకొని మాకు సహాయం చేస్తానని వాగ్దానం చేసావు కదా ప్రభా. నీ వాగ్దానాన్ని ఇప్పుడు మా పక్షంగా నువ్వు నెరవేర్పు కలిగించండి. చెరగొనపోబడినటువంటి వారిని తిరిగి రప్పిస్తానన్నావు కాబట్టి తిరిగి రప్పించండి. ఏది పోగొట్టుకున్నావో మరలా తిరిగి పొందుతారని చెప్పావు కాబట్టి యెరూషలేము దేవాలయంను పునరుద్ధరించండి, ప్రాకారమును మరలా కట్టించండి అనేటటువంటి ఆ యొక్క ప్రార్థనను అంగీకరించావు కాబట్టి మా జీవితాల్లో కూడా అట్టి ప్రార్థన నెరవేర్పులు పొందుకున్నటకు సహాయము దయచేయమని మాతో నడిపిస్తూ
మరలా శీఘ్రముగా రెండవ రాకడికి ఆయత్తపరచబడడానికి వచ్చుతున్నటువంటి పరిశుద్ధాత్మ సహాయముతో మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టుకోమని, ఆకర్షించుకోమని యేసు అతి పరిశునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.